అందరికీ నమస్తే అండి. మన తెలుగు 2 రాష్ట్రాల హైందవ సోదరులకి నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మరొక మారు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గడిచిన కొన్ని రోజులుగా సెల్ ఫోన్ ఆన్ చేసిన, మరి టీవీ ఆన్ చేసిన చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రదర్ షాలేం రాజు గారి యొక్క వీడియోలే ట్రోల్ అవుతున్నాయి, చక్కర్లు కొడుతూ ఉంది. అయితే ఆ వీడియో ఏంటని నేను ఒకటి ఓపెన్ చేసి చూసినప్పుడు, ఒక ఆదివారం నాడు వాళ్ళ సంఘస్థులకి షాలేం అన్న మల్లెపూలను గురించిన ప్రస్తావన మాట్లాడిన మాట ఏంటంటే, మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మన క్రైస్తవులవి తగుమాత్రపు వస్త్రాలు, అలంకరణ, దానితో కూడు మల్లెపూలు అనేటువంటి మాటను కూడా తీసుకొచ్చాడు. మల్లెపూలు ధరించేవాళ్ళు బజారోళ్ళని చాలామంది విని మా హైందవ సోదరుల్ని బజారోళ్ళని అన్నాడని చెప్పని మాట్లాడుతున్న మాట ఏంటంటే, హైందవ సోదరులని గురించి మాట్లాడిన ప్రస్తావన అయితే కాదు. ఆ మందిరంలో వాళ్ళ సంఘస్థులకి చెప్తున్న మాట అది. ఈ పార్వతి అనే సిస్టరు, ఆమెను నేను సిస్టర్ అంటున్నాను కానీ ఆమె సిస్టర్ లాగైతే పిలిపించుకునేదానికి అర్హత లేదు. ఒక పాస్టరు, ఒక మగ మనిషి అనే ఒక స్పృహ కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మాట్లాడుతుంది. ఏమమ్మా పార్వతి, నువ్వు ఆయన గురించి ఏం తెలుసుకున్నావు అని మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాలేదు. ఏం తెలుసు షాలేం అన్న గురించి? ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని మల్లెపూలని గురించిన ప్రస్తావన ఒక్క వీడియో క్లిప్ తీసుకొని రకరకాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు బజారోడు అంటున్నావు, కుక్క అంటున్నావు, రకరకాలుగా మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు పార్వతి? అసలు నువ్వు మనిషివేనా? మనిషి లెక్కలో ఉన్నావా లేకపోతే జంతువు లెక్కలో ఉన్నావా? కడుపుకు అన్నమేనా తింటుంది పార్వతి? నువ్వు లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడావు నువ్వు? అసలు వాళ్ళ భార్యని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళ భార్య పూలు పెట్టుకొని ఎవరితో లేచిపోయిందని అంటున్నావు. నువ్వు అయ్యే మాటలు రివర్స్ నిన్ను మాట్లాడితే నీ పరిస్థితి ఏంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయ పార్వతి. నువ్వు మనిషివే కదా, కడుపుకు అన్నమే కదా నువ్వు తింటుంది. హైందవ సోదరుల్ని మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడాడు. హైందవ సోదరుల్లో స్త్రీలను గురించి ఏడా ప్రస్తావన తెచ్చి మాట్లాడాడు? మల్లెపూలను గురించి మాట్లాడాడు అంటున్నావు. పొద్దున పెడితే మధ్యాహ్నానికి వాడిపోతాయి, లేకపోతే 1 గంటలో పెడితే 2వ గంటలకు వాడిపోతాయి. మల్లెపూలను గురించి ఇంత సేటుగా మాట్లాడుతున్నావు నువ్వు. దేశం మీద జరిగే ఎన్ని ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి. దేశం మీద ఎన్ని జరుగుతున్నాయో వాటిని గురించి మాట్లాడు. ఏమండి ప్రియ చౌదరి గారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. కాదు, షాలేమన్నని చెప్పు తీసుకొని కొడతానంటున్నావు, బజారుల్లో తిరగనీయమంటున్నావు, బజార్లో కనపడితే చెప్పుతో కొడతావు అంటున్నావు. కాదండి ప్రియా చౌదరి గారు, మీడియా ముందుకు వచ్చి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అర్థం కాదు. షాలేం అన్న గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అండి? షాలేం అన్న గురించి నువ్వు ఏం విన్నావని నువ్వు మాట్లాడుతున్నావు? ప్రియా చౌదరి గారు, నువ్వు ఆ లలిత్ కుమార్ అనేవాడు, ఆ రాధా మనోహర్ అనేవాడు, కరుణాకర్ గాడు, వీళ్ళందరి మాటలు విని నువ్వు
ఆ? హైందవ యొక్క సహోదరులని మనోభావాలు దెబ్బతీసేటట్టు ఆ షాలేం రాజు మాట్లాడాడని మాట్లాడుతున్నారు. షాలేం అన్న ఏం మాట్లాడాడని మీరు అంతసేటుగా మాట్లాడుతున్నారు? వాళ్ళ చర్చిలో వ్యక్తులకి, చర్చిలో వాళ్ళకి మల్లెపూలుని గురించిన ప్రస్తావన చెప్పాడు. అంతేగాని పలానా హైందవ సోదరుల్ని మనోభావాలు దెబ్బతినేటట్టుగా పలానా వర్గము, పలానా ఒక కులము, పలానా ఒక మతం అని మాట్లాడి ఏమన్నా దూషించాడా, పలికాడా? కాదండి ప్రియా చౌదరి గారు. మొన్నటికి మొన్న అప్పు చేసి భర్త పారిపోతే భార్యను పట్టకొచ్చి చెట్టు కట్టేసి కొడుకు ఆకలి అవుతుందన్న, కొడుక్కి దాహం అవుతుందన్న ఇవ్వకుండా కొడుకును ఒక పక్కన కట్టేసి మూర్ఖుల్లాగా కర్కశంగా ఇష్టం వచ్చినట్టు చెట్టుకు పట్టేసి కొట్టారు. ఒక స్త్రీని, ఒక ఒక ఆడమనిషిని, నీ వంటి ఆడమనిషి, నీ వంటి ఒక సహోదరి. మరి ఆ విషయంలో ఎందుకు కలగ చేసుకోవట్లేదండి? ఆ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదండి? ఎదవది చిన్న మోర మల్లెపూల గురించి నువ్వు ఎంత సేటుగా మాట్లాడుతున్నావు. ఒక గంట కిందట పెట్టుకొని రెండో గంటకి చూస్తే ఆ మల్లెపూలు వాడిపోతాయి. అక్కడ జీవితాలే నాశనం అవుతున్నాయి. అటకాదండి, ఆ ఇజ్రాయెల్లో, ఇరాన్లో వాళ్ళు బాంబులు వేసుకొని గందరగోళంగా చచ్చిపోతున్నారు. మరి అట్లాంటి వాటిని గురించి ప్రస్తావన తెచ్చి మాట్లాడకుండా మోర మల్లెపూల గురించి మీరు ఇంత సేటుగా మాట్లాడుతున్నారే. సహోదరుల్ని, ఆడవాళ్ళని, హైందవ సోదరుల్ని మీరు పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా మీరు వచ్చి మాట్లాడుతున్నారే. కాదండి, మరి చెట్టు కట్టేసిన సహోదరుని ఏం చేద్దాము? ఆ సహోదరి గురించి మీరు మాట్లాడుతున్నారా? కాదండి, మణిపూర్లో కాదు, 3 స్త్రీలను మానభంగం చేసి వాళ్ళని పట్టుకోని ప్లేసుల్లో పట్టుకొని, తాకకూడని ప్లేసుల్లో తాగుతూ అంత గందరగోళం సృష్టిస్తుంటే ఆ మణిపూర్లో ఎక్కడికి వెళ్ళారండి మీరు ప్రియా చౌదరి గారు? మీరోరు మౌనం అయిపోయిందా? మీరు మాట్లాడకుండా సాటునున్నారా? కాదండి, స్త్రీల పట్ల అంతగా మీరు పోరాడే వ్యక్తులు మరి ప్రపంచం మీద జరుగుతున్న స్త్రీలపైన దాడుల గురించి, వారి పట్ల వారి యొక్క మానపాణాలు పోతుంటే ఏం చేస్తున్నారండి మీరు ప్రియా చౌదరి గారు? షాలేమన్న మాట్లాడిన మోర మల్లెపూలను గురించి ఎంత ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు. ఏమన్నా విలువ కలిగిన మాటలు మాట్లాడితే విలువ పెరిగిద్దండి. విలువ లేని మాటలను గురించి మాట్లాడితే మీకు కాస్తో కూస్తో ఉన్న విలువ తగ్గిపోద్దండి. కుక్కలు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లకి మీరు పడిపోతారా? ఆ లలిత్ కుమార్ గారి మాటలకి, ఆ కరుణాకర్ గారి మాటలకి, ఎరా కరుణాకరు నువ్వు బైబిల్ మీద వచ్చిపోస్తావా? అనంతపురం పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ భార్యల్ని నీ దగ్గరికి పంపించాలా? ఏరా మీకు నాశనాలకు దగ్గరకు వచ్చి, పొయ్యేకాలం దగ్గరకు వచ్చి, అరే దేవుడు తీసుకుంటున్న సంఖ్య ఏంటో తెలుసా? 1, 2, 3 కూడా కాదు. మొన్న జరిగిన విమాన ప్రమాదంలో 240 మంది పోయారు. అగ్నికి ఆహుతైపోయారు, చచ్చిపోయారు. యేసు ప్రభువుని దూషిస్తున్నారు, యేసు ప్రభువుని ఎట్టబడదట మాట్లాడుతున్నారు. ఏం తెలుసురా మీకు యేసు ప్రభువు గురించి? ఏం తెలుసురా మీకు బైబిల్ గురించి? బైబిల్ బూతు పుస్తకమా? మీ మత గ్రంథాలు ఏమిటి? వాటిని గురించి మేమైనా మాట్లాడుతున్నామా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీడియా ముందుకు వచ్చి విడిగా మాట్లాడుతూ లెక్క లేకుండా మాట్లాడితే ఎవరు మాట్లాడరులే, ఎవరు సపోర్ట్ లేరులే, షాలేం రాజు గారిని ఎట్టబడితే మాట్లాడవచ్చులే అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకరోజు. ఎట్టబడితే మాట్లాడతారా? షాలేమన్నా ఇంతవరకు ఆయన దృష్టికి ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేసి మాట్లాడుతున్నాడని తెలీదు. షాలేమన్న దృష్టికి వెళ్తే ఆయన ఒక్క మాట అంటే నిమిషానికి ఒకటి, పావుగంటకు ఒకటి, అరగంటకు ఒక వీడియోలు వస్తాయి మీకు. కాదు, మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు కళ్ళు పై తెలియకుండా మాట్లాడుతున్నారు. షాలేమన్న గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? 200 ప్రాంతాల్లో
200 ప్రాంతాల పైచులకు కేసులు పెట్టారంట. ఎందుకు పెడతారు కేసులు? ఏ దేశద్రోహం చేశాడని, ఏ యొక్క దేశద్రోహం చేసి, ఏ మత ప్రచారాలు చేసి, ఏ యొక్క మత విద్వేషాలు రేపాడని. మంచి పని చేస్తున్నందుకు పెడతారా కేసులు? ఎందుకు పెడతారు కేసులు? ఒక్క ఆదివారము లైవ్ లక్షల మంది వీక్షిస్తారు. ఆ లక్షల మంది వీక్షిస్తారు. 70-80 వేల మంది దాకా ఒక్క ఆదివారము ప్రార్థనకు వస్తే అంతమందికి ఆహారం భోజనాలు వడ్డించి పెడతారు. ముసలోళ్ళు 100కు పైగా ఉన్నారు వృద్ధాశ్రమంలో. వాళ్ళకి ప్రతిరోజు భోజనాలు, మళ్ళీ నెల వాళ్ళకి గుడ్డలు, వాళ్ళకి సబ్బులు, రకరకాల వస్తువులు. ఏది? కొడుకులు నెట్టేసి, కూతుర్లు నెట్టేసి, చూసే దిక్కు దివాణం లేక ఉన్న వాళ్ళని చేరదీసి ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లుల్ని చూస్తున్నాడు. అలాంటి మంచి కార్యాలు చేస్తున్నందుకు కేసులు పెడతారా? ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు. ఎట్ట పడితే అట్ట లెక్క జమ లేకుండా మాట్లాడుతున్నారు. విలువ లేకుండా మాట్లాడుతున్నారు. గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతినంటారు. మీరు మాట్లాడే ప్రతి మాటలకు, మీరు చేసే ప్రతి వీడియోలకు క్రైస్తవుల మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో మీరు వింటున్నారా? మీరు చూస్తున్నారా? గమనించి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఆ కోల్కతాలో ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క బిడ్డ ఆ మెడికల్ కాలేజీలో ఎంతమంది అత్యాచారం చేసి ఒక స్త్రీని చంపారు. మరి వాళ్ళ గురించి, ఆ అమ్మాయి గురించి ఏమైనా మాట్లాడారా? బయటకు వచ్చి ఆ అమ్మాయిని గురించి శాలేమన్న మాట్లాడాడు. మణిపూర్ గురించి శాలేమన్న స్పందించి మాట్లాడాడు. అప్పుడు మీరు ఎక్కడికి పోయారు? కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా మీకు? అప్పుడు మీ నోర్లు మూతపడిపోయినాయా? మల్లెపూల గురించి వచ్చి ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని మీడియాలో వేసి ట్రోల్ చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎట్టబడితే అట్ట మాట్లాడగాకండి. పద్ధతిగా మాట్లాడండి. మీ చదువు మీకేం నేర్పించింది? మీకు సంస్కారం ఏం నేర్పించింది? సనాతన ధర్మంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎట్లా పడితే అట్ట మాట్లాడటం, ఎట్ట పడితే అట్ట వీడియోలు చేయటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, తమ్నేల్స్ ఏమో రకరకాలుగా అసభ్యకరంగా పెట్టడము, శాలేమన్నకి నెత్తిన పూలు పెట్టడము, శాలేమన్నకి చీరలు కట్టడము. ఇదేనా మీకు నేర్పిన సంస్కారం? ఇదేనా మీరు నేర్చుకున్న మంచి చెడ్లు? ఏమి నేర్పిస్తున్నాడు మీ దేవుడు? ఎట్టబడితే అట్ట బూతులు మాట్లాడమని నేర్పించాడా మీ దేవుడు? మా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో మీరు చూస్తున్నారుగా. మా శాలేమన్న మాకేం నేర్పిస్తున్నాడో మీరు చూస్తున్నారుగా. మేము ఒక్కళ్ళని కూడా దూషించినట్టు కానీ, అసభ్యకరంగా మాట్లాడినట్టు కానీ, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కానీ, ఒకళ్ళ పట్ల హిందూ సహోదరుల పట్ల మేము ఎట్టబడితే అట్ట మాట్లాడినట్టు కానీ మేము ఏడన్నా మీరు కనపడుతుందా? మేము మాట్లాడే ప్రవర్తన కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆడవాళ్ళు అయి ఉండి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడితే సరిపోయిద్దా? దేశం మీద ఎన్నో జరుగుతున్నాయండి. వాటన్నిటి నిమిత్తమయ్యి, వాటన్నిటి విషయమై స్త్రీల పట్ల గౌరవాన్ని మీరు ప్రదర్శించి, స్త్రీల యొక్క మనోభావాలు మీరు స్థాపించి నిలబెట్టి ఒక గౌరవనీయమైనటువంటి మీరు డిబేట్లు చేస్తున్నప్పుడు దేశం మీద జరుగుతున్న వాటిని విషయం కూడా మీరు మాట్లాడండి, స్పందించండి. శాలేమన్న మీద దృష్టి పెట్టడం కాదు, శాలేమన్న మీద వీడియోలు చేయటం కాదు, శాలేమన్న మీద డిబేట్లు చేయటం కాదు. ఏది చేస్తే దేశం బాగుంటుందో, ఏది చేస్తే భారతదేశం బాగుంటుందో వాటి విషయమై మీరు మాట్లాడండి, గళమెత్తి మాట్లాడండి, మీరు వాటి పక్షాన పోరాడండి. సనాతన ధర్మంలో పెరుగుతున్న మీరు వాటి విషయమై పోరాడండి. శాలేమన్న గురించి కాదండి. శాలేమన్న మాట్లాడిన ఆ ఒక చిన్న మల్లెపూలన ప్రస్తావన పెద్ద విషయం చేసి మాట్లాడటం కాదండి. గమనించండి మీరు ఒకసారి.
షాలేం అన్న స్త్రీల పట్ల చాలా ఉన్నతముగా ఆలోచన చేస్తాడు, వాళ్ళకి గౌరవం ఇస్తాడు. కాబట్టి ఈ వీడియో ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినటానికైతే కాదు నేను చేసింది. షాలేం అన్న గురించి మాట్లాడుతున్న మాటలు, వ్యాఖ్యల గురించి నాకు బాధేసి నేను ఈ వీడియో చేశాను. అంత మాత్రమే తప్ప హైందవ సోదరుల యొక్క మనోభావాలు, తెలుగు 2 రాష్ట్రాల సహోదరుల యొక్క మనోభావాలు దెబ్బతినాలనో లేకపోతే ఇంకొక ఆలోచన అయితే నేను చేసి మాట్లాడలేదండి. ఈ వీడియో కేవలం ఈ యొక్క కరుణాకరు, ఈ లలిత్ కుమార్ అనేవాడు, ఈ యొక్క ప్రియా చౌదరి గారు, పాసిపళ్ళ పార్వతి, యమునా గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమండి యమునా గారు, మీకేం తెలుసండి షాలేం అన్న గురించి? రకరకాలుగా మాట్లాడుతున్నారు. షాలేం అన్న గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మందిరం దగ్గరకు వచ్చి చూడండి. షాలేం అన్న మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో. త్రాగుబోతులైన భర్తలని ఎంతమందిని మార్చాడు కాదండి. అతడు సంపాదించిన సంపాదన, త్రాగుబోతైన ఒక భర్త సంపాదించిన సంపాదన భార్యలు బిడ్డలు తినలేక సారాయి కొట్లకు పెట్టి ఎట్టబడితే అట్ట బతుకుతుంటే వాళ్ళకి దేవుని మాటలు చెప్పి మంచి మార్గంలో నడవండి అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్యలకి మీరు కష్టపడిన సంపాదన వారికి పెట్టాలయ్యా అని చెప్పి వారికి నిజమేంటో, బ్రతుకేంటో, బ్రతుకు పట్ల విలువేంటో తెలియపరిచి వారికి మంచి జీవితాలను వచ్చే విధంగా మాట్లాడి వాళ్ళని మంచిగా బ్రతికేదానికి మార్గం చూపించాడండి. ఏం తెలుసండి మీకు షాలేం అన్న గురించి? మల్లెపూల గురించి కూడా మీరు కూడా అంతసేటుగా మాట్లాడితే నాకు ఎంతో బాధేస్తుందండి. ఎంతమంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుందండి. మాట్లాడాల్సిన విషయం మీద వాటి మీద మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలన్నీ తప్పండి. మాట్లాడే మాటలు తప్పు. ఒకసారి సరిచూసుకోండి. ఒక ఆడ మనుషులై ఉండి ఒక మగ మనిషిని పట్టుకొని, అందులో గౌరవనీయమైనటువంటి సేవకుడిని పట్టుకొని ఎన్నో జీవితాలు, లక్షలాది మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న ఒక పాస్టర్ని పట్టుకొని, బ్రదర్ షాలేం అన్నని పట్టుకొని మీరు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయండి. అట్లా మాట్లాడకూడదు, పద్ధతిగా లేదు. మాట్లాడాల్సిన వాటి విషయమే మీరు మాట్లాడండి, స్పందించాల్సిన వాటి విషయమే మీరు స్పందించండి. మీరు స్త్రీలు, మేము క్రైస్తవులుగా ఉన్న క్రైస్తవుడిగా ఉన్న ఒక పురుషుడిగా, నేను ఒక మనిషిగా అవహేళనగాను రకరకాల దుర్భాషలుగాను విలువ లేకుండా మిమ్మల్ని మాట్లాడాల. నేను గౌరవనీయంగానే మాట్లాడాను, ఉన్నతంగానే మాట్లాడాను. మీరు ఈ వీడియో మీ దాకా వస్తే ఒకసారి విన్నప్పుడు మీరేం మాట్లాడుతున్నారు సరిచేసుకోండి. షాలేం అన్న గురించి రకరకాల ట్రోల్స్ వీడియోలు మీరు వచ్చి మాట్లాడొద్దు. తెలుసుకొని పూర్తి వివరాలు ఏంటో తెలుసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నంత వరకు. అలా వీళ్ళు చెప్పినయో మీడియాలో వచ్చినాయో సగం విని సగం వినకుండా మాట్లాడొద్దు. మీ చేతనైతే ఆ ఆదివారం మాట్లాడిన వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఏం మాట్లాడాడో దానిని బట్టి మీరు మాట్లాడండి. అది నేను చెప్పదలుచుకున్న మాటలండి. ఈ వీడియో చేయగల కారణం అది. మరి ఈ వీడియో తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఎవరు చూసినా సరే ఎవరి యొక్క మనోభావాలు ఉద్దేశించి దెబ్బతినేటట్టుగైతే మాట్లాడలేదు. షాలేం అన్న గురించి మాట్లాడుతున్న మాటలను బట్టే నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా మనం పూర్తిగా వినాలి, తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడాలి. అంత మాత్రమే కానీ సగం తెలిసి సగం తెలిసినట్టు మాట్లాడకూడదు. అందరికీ నమస్తే.